హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఎంకే యూట్యూబ్ ఛానల్. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కలో బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఈరోజు నేను మీకు బటర్ పన్నీర్ మసాలా ఎలా చేసే చూపించబోతున్నా. దానికి నేనైతే బటర్ కొన్ని తీసుకున్నా. పన్నీర్ ఒక 200 గ్రామ్ అండి. దీనికి మనం ఫ్రై చేసేదానికి టొమాటో పెద్ద ముక్కలు ఇలా 4 పీసులుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ 2 పెద్దది ఇంత పెద్దగా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్తో ఫ్రై చేస్తాం కాబట్టి ఇది త్వరగా ఉడికిపోతుందండి. కొద్దిగా అల్లము, అలాగే తెల్లగడ్డ, దీన్ని మనం బటర్తో ఫ్రై చేసుకునేద్దాం ముందుగా. ఇప్పుడు మనకి కడాయి అయితే వేడెక్కిపోయింది. దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ వెన్న యాడ్ చేసుకుందాము. బటర్ మనం బటర్ వేస్తే మనకి రెస్టారెంట్ స్టైల్ ఏదైతే ఉందో అలాగే రెస్టారెంట్ లాగా టేస్ట్ కానీ అన్నీ మనకి అలాగే వస్తుందండి. కాబట్టి మనం బటర్ ఎంత వేసుకుంటామో అంత మంచిది ఈ ఫుడ్లో అయితే. వేరే దానికైతే అస్సలు అక్కర్లేదు. ఇప్పుడు మనం దీంట్లో అల్లము, మనకు తెల్లగడ్డ ఏదైతే తీసుకున్నామో దాన్ని కూడా యాడ్ చేసుకునేయాలి. అలాగే ఆనియన్స్ కూడా. బటర్ లేకపోతే వెన్న లేకపోతే మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కానీ మనకి రెస్టారెంట్ టేస్ట్ కావాలంటే మనం బటర్ అయితే యాడ్ చేసుకోవాలి, వెన్న. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసేయండి. ఇప్పుడు మనం దీంట్లో టొమాటో అయితే యాడ్ చేసుకునేద్దాం. మనకు కర్రీస్ ఎంత కావాలి దాని క్వాంటిటీ చూసి మీరు టొమాటో యాడ్ చేసుకోండి, లేకపోతే పులుపు వచ్చేస్తుంది. నేనైతే 5 చిన్ని టొమాటో అయితే 5 వేసుకున్నా. మీకు ఎంత కావాలి దాన్ని చూసి వేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకునేయాలి, టొమాటో ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేదానికి. ఇప్పుడు మూత ముట్టేసి ఒక 10 నిమిషాలు అది బాగా ఫ్రై అవ్వని. టొమాటో ಮತ್ತು ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలండి, అందువల్ల మూత మూసేసిన. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాము. ఇప్పుడు మనకి ఇదైతే ఫ్రై అయిపోయిందండి. ఇది మనకి 10 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకునేద్దాము. ఒక 10 మినిట్స్ ఇది చల్లారిపోయి మళ్ళీ మనం దీన్ని మిక్సీ కొట్టుకోవాలి. ఇలా పేస్ట్ అయితే ఇలా నున్నగా చేసుకోండి మిక్సీలో, తరితరిగా అయితే రుబ్బకూడదు. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టి ఏదైతే మనం టొమాటో ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామో అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వెన్న యాడ్ చేసుకుంటుండా. దాంట్లో కొద్దిగా పలావాకు 1, చెక్క లవంగ 4, అలాగే 1 రవ్వ జీలకర్ర. మనం ఇలా చేసి పిల్లలకి పెడతాయండి. రెస్టారెంట్కి బయట ఫుడ్ లేకుండా ఇంట్లోనే బాగా ఇష్టపడి టేస్టీగా చేపించుకొని తింటారండి. మనం ఎంత టేస్టీగా చేసిస్తామో పిల్లలకి అంతే బాగా నచ్చుతుందండి. బయట రెస్టారెంట్కి పోతే 1 బౌల్ ఏమో కర్రీ ఇస్తారు, మనకు అది సరిపోదు. అందుకే మనం ఇంట్లో చేస్తే మనకి తృప్తి అయినంత మనం తినొచ్చండి ఇంట్లో చేసుకుంటే. మీరు కూడా పిల్లలకి ఇలాగే చేసి పెట్టండి. ఇప్పుడు దీంట్లో మనం రుబ్బి పెట్టుకున్న మసాలా ఏదైతే పేస్ట్ ఉంది దీన్ని కూడా వేసుకునేద్దాం. దీంట్లో కొద్దిగా బఠానీ తీసుకోండి, పచ్చి బఠానీ ఏదైతే ఉంది దీన్ని కూడా యాడ్ చేసుకోండి. బఠానీ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే పర్వాలేదు. బఠానీ వేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా చిల్లీ పౌడర్ అండి, మిరప్పొడి 2 యాడ్ చేసుకునేస్తుండ. 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే సాల్ట్ చూసి వేసుకోండి. అప్పుడే మనం ఆనియన్ టొమాటోలో యాడ్ చేసి ఉంటాము.
సాల్ట్, ఇప్పుడు ఇది కొంచెం మనం ఏదైతే పేస్ట్ ఎలా వేసామో ఇవన్నీ కొద్దిగా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలండి. ఇది కొద్దిగా వేగాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దాము. ఇప్పుడు మూత అయితే తీసేద్దాం. చూసారా, కర్రీ అనేది మనకి థిక్నెస్ అయితే బాగా వచ్చిందండి. దీంట్లో ఇప్పుడు నేను కస్తూరి మేతి యాడ్ చేస్తుండా. పన్నీర్ ఏదైతే తీసుకున్నామో ఇలా పెద్ద ముక్కలు చేసుకొని ఇలా యాడ్ చేసుకునేయాలి. ఫుల్ కలపకండి, ఊరికే అల్లా ఇలా తిప్పేయండి చాలు. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఇంకో కొన్ని ఏదైతే తీసుకున్నామో కస్తూరి మేతి దీన్ని ఇలా యాడ్ చేసుకునేయాలి. లాస్ట్లో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వెన్న యాడ్ చేసుకునేయాలి. 2 మినిట్స్ మూత పెట్టేద్దామండి. పన్నీర్ ఏదైతే వేసామో అది కొద్దిగా వేగాలి. ఇప్పుడు మనకి బటర్ పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం చపాతీతో లేకపోతే పూరితో సర్వ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు చపాతీకి చేశాను. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకునేద్దాము. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోలేదో ముందుగా నా ఛానల్ లక్ష్మి ఎంకే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.